వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. శత్రు దేశం పాకిస్తాన్ కు చెందిన ముష్కర్లు భారత్ జోలికి వస్తే వారి సొంత దేశంలోకే చొరబడి తుది మట్టించగలమని ప్రపంచానికి భారత్ హెచ్చరికలు జారీ చేసిన శక్తివంతమైన ఘట్టమిది. తాజాగా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవెల్ ఈ ఆపరేషన్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్ల దాడులను తిప్పికొడుతూ పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోను ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దళాలు మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో కీలక ఉగ్రవాద నేతలను అంతమొందించారు. పహల్గాం దాడి జరిగిన వెంటనే విమానాశ్రయంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో మాకు ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. మొదట ప్రధాని వాస్తవాల్ని వివరంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత నన్ను అడిగిన మొదటి ప్రశ్న, ఇది ఎవరు చేశారు? ఆ వెంటనే ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహంతో, మేము వారిని వెంబడిస్తాం. వారి భూమిపై ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే వదిలేదే లేదు, క్షమించేది లేదు అని స్పష్టం చేశారని దోవెల్ తెలిపారు. ఈ సందర్భంగా భారత గూఢచారి సంస్థలు అద్భుతంగా పనిచేశాయని అజిత్ దోవెల్ ధన్యవాదాలు తెలిపారు. అత్యంత తక్కువ సమయంలోనే నిందితులను గుర్తించి ఖచ్చితమైన వివరాలతో వ్యూహాత్మక చర్యలు తీసుకోగలిగామని చెప్పారు. భారతదేశం చూపే ఉదారతను లేదా సహనాన్ని ఎవరు బలహీనతగా భావించకూడదని ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చామని దోవెల్ స్పష్టం చేశారు. పహల్గాం దాడికి కారణమైన శత్రువుల ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్ పరిణామాలతో సంబంధం లేకుండా భారతదేశం ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కోగలదని, శత్రువులపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేయగలదని మరోసారి నిరూపించిందని తెలిపారు.